జై శ్రీరామ్. జై శ్రీరామ్. రైట్. ఇవాళ అంటే నేనైతే సాటిస్ఫై అయినా. వారి గురించి ఉచ్చరించడం మంచిది కాదు అని నేను భావిస్తూ ఉన్నా. అయితే వాక్యం ఏం చెప్తుందో మనం విందాం. చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే నేను నీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోటి నుండి రానియ తగదు. వెరీ గుడ్. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? వేరే దేవుణ్ణి గూర్చి తన నోట ఉచ్చారణ చేస్తున్నాడు. తండ్రి అయిన దేవునికి సమానుడన్నటువంటిగా మాట్లాడుతున్నాడు ఈనాడు సోషల్ మీడియాలో. ఇది చాలా బాధకరము. మనమే ఇంత బాధపడుతుంటే పరలోకములో ఉన్న మన తండ్రి మన కోసం ప్రాణం పెట్టిన ఆ దేవుడు ఇంకెంత బాధపడతాడో ఒకసారి ఆలోచన చేద్దాం కదమ్మా. ఇతర దేవుళ్ళను గురించి మీ నోట ఉచ్చరింపకూడదు అని వాక్యములో రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు దేవుని దృష్టిలో ఎవరు చెప్పండి? దోషిగా ఆయన అయిపోయినాడండి. ఇప్పుడు దేవుని దృష్టిలో దోషి. కారణం ఏంటి? తండ్రి అయిన దేవుడు చెప్పాడు, వేరే దేవుళ్ళ గూర్చి మీ నోట ఉచ్చరింపకూడదు అన్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే అక్కడ కూడా దేవుడు ఏమని మాట్లాడతాడంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మంచి మాట కదా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే ఇప్పుడు అర్థం ఏంటండి? విజయప్రసాద్ గారి మనసులో ఇంకొక దేవుడు కూడా ఉన్నట్టే. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడిన వాక్యములు ఉంది. అంటే 2 స్వభావములు కలిగిన వాడని మనం చెప్పవచ్చు. వాక్యములు ఆ మాట కూడా ఉంది. 2 తలంపులు కలిగిన వాడని మనం చెప్పవచ్చు. వాక్యములు ఉంది. ఆ మాట మన సొంతంగా మాట్లాడడం లేదు కదా. అసలుకి ఇతర దేవుళ్ళ గురించి మన దేవునితో సమానుడు ఈ ప్రపంచములో 33.5 కోట్ల దేవతలు ఎవరు కూడా సమానులు కారు అని ఒకప్పుడు డిబేట్లో వాదించిన ఈ వ్యక్తి, ఈ విజయప్రసాద్ గారు ఇప్పుడు మళ్ళీ వేరే దేవుని తన నోట ఏం చేస్తున్నాడు చెప్పండి? ఉచ్చారణ చేస్తూ ఉన్నాడు. ఇది చాలా 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 చెడ్డది. ఇలాంటి వారికి ఒక దైవజనుడు ఏమని పేరు పెట్టాడంటే పరిశుద్ధ పాపులంట వీళ్ళు. నేను అనడంలే, ఒక భక్తుడంటే నేను విన్నాను. వేరే అంటే దేవుని నమ్ముకొని ఈ దేవుడే గొప్పవాడని చెబుతూ ఒకరి ప్రేరేపణ వలన ఆ దేవులను కూడా వారి నోట ఉచ్చరిస్తే వీళ్ళని ఏమన్నాడంటే, ఇలాంటి వారిని పరిశుద్ధ పాపులు వీళ్ళు. అవునా? ఇంకో పాట మనం చూడండి నాన్న. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకూడదు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కులి భయపడుడి. అది దేహమును చంపువానికి మనం భయపడకూడదు. అంటే దేహాన్ని తర్వాత ప్రాణాన్ని కూడా నరకము లేసే దేవునికి మనం భయపడాలి. ఈయన భయపడడంలే, ఎవరో తన స్నేహితుడని ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఏదో అన్నాడని తనకు బదులు ఈయన కూడా అంటున్నాడు. ఇది చాలా చాలా తప్పు. అంతేకాదు ఇంకొక మాట మనం చూడండి నాన్న. ఇంతవరకు నేను చదివించాను. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము
8వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. 8వ వచనం. వారి మాటలకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు. చాలు, అంతే కదా. వాళ్ళిద్దరూ సోషల్ మీడియాలో కూర్చొని తాను ఏదో అన్నాడని తాను కూడా ఏదో అంటూ ఏం చేశాడు, ఆయన మాటకు సమ్మతించాడు. దేవుడేమంటాడు, సమ్మతించొద్దు నువ్వు అంటాడు. నా పేరు తప్ప వేరే వాళ్ళ పేరు నువ్వు ఎత్తకూడదు అనేటువంటి మాట దేవుడు పలికాడు. కానీ విజయప్రసాద్ గారు వేరే దేవుని మాట పలికి తన నోటిని అపవిత్రము చేసుకున్నాడు. ఇది ఆయనకు తగదు, మంచిది కాదు అని నా ప్రార్థన, నా ఆలోచన కదా. మన కోసం ప్రాణం పెట్టి రక్తము కార్చి మనల్ని ఆదరించి మనకు మేలు చేసిన దేవుని పేరు తప్ప ఇతరుల పేరు మన నోట రాకూడదని దేవుడు చెప్తుంటే వేరే దేవుని గురించి ఉచ్చరించాడు కనుక ఇది మంచిది కాదు. అయితే ఈయన కొరకు నేను అనుదినము ప్రార్థన చేస్తాను.